పిరమిడ్ ఏదైతే చూసినామో దానికంటే పాతది. ఇది జోసెఫ్ టైం పిరమిడ్. ఈయన పేరు జోసెఫ్, ఈజేఎస్సిఆర్, జోసెఫ్. సో ఆయన టైం పిరమిడ్, స్టెప్ పిరమిడ్ అంటారు. సో ఆయన చూడండి, ఆయన ప్యాలెస్ అటు సైడ్ కూర్చుంటాడు అక్కడ. ఆయన ఇది కోర్ట్, ఇక్కడ సబ్జెక్ట్స్ వస్తుండే. సో అక్కడ నుంచి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటాడు అటు సైడ్. ఓకే, సో ఇప్పుడు అది కనిపిస్తుందా అక్కడ? అక్కడ ఆ ప్రిజన్ ఉంది, జోసెఫ్ ప్రిజన్. సో దాని కింద ఉంటుంది ప్రిజన్. పోనివారు ఇప్పుడు అక్కడ అంతా ఒక దర్గాలా కట్టి అక్కడ ప్రేయర్స్ చేస్తారు. సో మనం అలౌ చేయాలి. సో ఆ ప్రిజన్ అక్కడ ఉంది. సో జోసెఫ్ ఇక్కడ 13 years ఉండే ప్రిజన్ లో అక్కడ. అర్థమైందా? సో విలర్స్ గో టు ద బిన్స్. 75 kilometers ఎందుకు తీసుకొచ్చినాను? చుట్టిడ రాళ్ళు రప్పలు సకారా, ఇది యోసేపు ప్రాంతం మీకు తెలుసు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పబోతున్నాను. ఇది నాకు తెలిసేది ఉండే, చాలా ఒక బాధ అనిపించింది, రిగ్రెట్ అనిపించింది, చెప్పేటో లేదు కదా అనిపించింది. సరే కనీసం ఇప్పుడన్నా ఈ తరమన్నా ఈ జనరేషన్ అని ఇది వినాలా అని అనిపించింది. ఓకే పేరెంట్స్, అయితే Genesis 41, 26, 27 we have just read. 7 years of plenty, 7 years of famine. 7 ఏండ్ల కరువు, 7 ఏండ్ల సమృద్ధి. దీని అర్థం ఏంటంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, మన జీవితంలో సీజన్స్ ఉంటాయి, కాలాలు ఉంటాయి. సమృద్ధి కాలాలు ఉంటాయి, కరువు కాలాలు ఉంటాయి. సమృద్ధి కాలంలో మీరు ఏం చేస్తారో మీ కరువు కాలంలో అది పనికొస్తుంది. అండర్స్టాండ్? సమృద్ధి కాలంలో మీరు ఏం చేయలేదనుకోండి, కరువు కాలంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. అండర్స్టాండ్? సో యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద సీజన్స్. ఎప్పుడైతే సమృద్ధి ఉందో అప్పుడే యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద సీజన్స్. దెన్ ఫ్యాట్ కౌస్, ఈ లావుగా ఉన్న ఆవులు దేనికి సాదృశ్యం అంటే ప్లెంటీ, అబండెన్స్, ఇంకా ఆపర్చునిటీస్. ఈ 7 years దేనికి సాదృశ్యం అంటే 7 fat cows. ఓకే, 7 fat cows దేనికి సాదృశ్యం అంటే ప్లెంటీ, అబండెన్స్, ఇంకా ఆపర్చునిటీస్. సో వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అంటే చూడండి, యంగ్స్టర్స్ లిసన్ టు దిస్. 7 years of famine, 7 years of plenty. What is the meaning of 7 years of plenty? Ante opportunities, abundance, seasons. So youngsters, listen to me very carefully. So during the days of your opportunities, you have to maximize your time. What is an opportunity? That is the time you have to know God. Okay? And you have to maximize your time. That means you have to use your time wisely. Then third thing, you have to make wise investments. You have to make wise investments. So 7 years of famine, what it symbolizes is scarcity. Scarcity, karuvu. I think చూడండి, I have divided Psalms 90 verse 12 lo, teach us to number our days so that we can use them wisely. Psalms 90 verse 12. Teach us to number our days so that we can use them wisely. So now, I think youngsters, 4 seasons of your life. Okay? Let's put this like 120 years is your lifespan. 30, 30, 30, 30. Okay? So the first 30 is a rising sun. The sun is rising. Understand? The next 30, the sun comes in the middle of the sky. The next 30, it is slowly setting. The next 30, it sets. అయితే మీరు ఏమి చేయాలన్నా ఈ 4 seasonలో మీ మార్నింగ్ స్టేజ్లో చేయాలి. I repeat that again. Whatever you have to do for your life, you have to do in the first 30 years. You understand why I brought you here? So far,
Youngsters, first 30 years, what you do will determine the next 90 years.